అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు శీలం సాయి యాదవ్. సాయి యాదవ్ గారు. ఏం మంచిగా రాఖీ బిజినెస్ ఈసారి ఎట్లుంది మరి బిజినెస్? బిజినెస్ అనేది ఎవ్రీ టైం 2 days ప్రోగ్రామ్ ఇది అంతే. ఈ 2 రోజుల్లో ఉంటుంది అంతే. దాన్ని ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటారా? నాది ఒక 22 ఏళ్ళు అవుతుంది పెట్టబట్టి నేను ఓకే, ఎవ్రీ ఇయర్ ఇది కంపల్సరీ పెడతాను. ఓకే, సో ఇన్కమ్ ఉంటుందా? ఉంటుంది ఇన్కమ్. ఇక మా దగ్గర ఏంటంటే జర నాకు పబ్లిక్లో జర ఒక పేరు ఉంది. ఇంకోటి ఏంటంటే నేను అంత రేట్ పెట్టుకుని అమ్మను, నాకు వెళ్ళిపోతే ఉండవు. నాకేంటంటే అందరూ ఒక రిలేషన్ లాగా వస్తారు. ఎవ్రీ ఇయర్ అలవాటు అయిపోయింది. ఇక్కడికి 2 daysలో అవి మాలో వెళ్ళిపోతుంది, ఏమి ఉండదు. ఏరియా అన్న, ఏరియా పేరు ఇది బౌద్ధనగర్ వారసుడు అంటారు దీన్ని. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కదా? సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇది. అని అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే ప్రధానంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో సర్వే చేస్తున్నాం ప్రతి ఏరియా ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒక సర్వే చేస్తా ఉన్నాం. ఎట్లుంటుంది అన్న ఈ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రధానంగా మీ సికింద్రాబాద్ ఏరియాలో కావచ్చు, ఓవరాల్గా ఎట్లా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం పక్కకు పెడితే మా ఏరియాలో వచ్చేసి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి అయితే ఏ పార్టీ అయితే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గారే ఉంటారు. ఎందుకంటే పద్మారావు గారు చేసే వర్క్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందుకి బీజేపీ నుంచి అమిత్ షా ఇట్లా అందరూ కూడా వచ్చినారు, సెంట్రల్ మినిస్టర్ కూడా అందరూ వచ్చినారు, వచ్చి కూడా ఒక్క సీట్ని కూడా జరపలేకపోయినారు. అప్పుడు మేము ఉన్న కాన్స్టిట్యూన్సీలో 5 సీట్లు మేమే కొట్టినాము. ఇప్పుడు కూడా ఏంటంటే బౌద్ధనగర్ కాకుండా మీకు సీతాఫల్ మండి కానీ, చిలకలూడ కానీ, మెట్టుగూడ, తార్నాక కానీ మీరు సర్వే చేస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే నాలా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం క్లియర్ ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జర కరెంటు పోతుంది తప్ప, ఉన్నప్పుడు అయితే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అయితే ఇప్పటిదాకా కరెంటు పోలేదు. ఇది చిన్నవి ఉన్నాయి తప్ప పబ్లిక్కి అయితే డిస్టర్బెన్స్ అనేది మా ఏరియాలో అయితే ఏం లేదు. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు మొత్తం అన్ని విధాలా చూసుకుంటా, ఆఫీస్లో ఒక పిఎన్ పెట్టి ఏమున్నా పబ్లిక్ అవైలబుల్గా చూసుకుంటా ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ అయితే రాలేవు. ఇప్పుడు కూడా మాకు ఎలక్షన్ తప్పితే ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇప్పుడు మాకు 8 డివిజన్లు అయినాయి. ఇంకా రేపు పొద్దున ఇంకేమైనా పెంచుతా అంటున్నారు. ఎన్ని అయినా కూడా అన్ని కొడతామని మాకు నమ్మకం ఉంది. ప్రధానంగా 3 మేయర్లు ఉన్నాయి అంటే హైదరాబాద్ పరిధిలో. ఎట్లా ఉండొచ్చు మరి, ఎవరికి ఎన్ని వచ్చే అవకాశాలు ఉండొచ్చు? ఇప్పుడు ఉన్న సర్వే ప్రకారం అయితే మీకు కూడా తెలిసిన ఉంది కాబట్టి రాబోయే జిహెచ్ఎంసీ కానీ మళ్ళీ ఎమ్మెల్యేషన్స్ కానీ బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీగా వ్యవసాయం చేసుకుంటుంది. మళ్ళీ సీఎం ఎందుకు అనుకుంటున్నామంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 3 ఏళ్లలో ఇప్పటిదాకైతే ఏం చేసిందేం లేదు. ఇప్పుడు మా ఏరియానే పెట్టుకోండి, మా ఇంటికి వచ్చి చాలా మంది మొత్తుకున్నారు, మాకు ఇంకా కళ్యాణ లక్ష్మి రాలేదని మొత్తుకుంటున్నారు. ఒకటి ఇల్లులకి ఇప్పుడు లేని ఒక కొత్త స్కీమ్ పెట్టి 10,000 కట్టండి, మళ్ళీ తర్వాత 5 లక్షలు చిల్లర కట్టండి అని చెప్పి పెడుతున్నారు. వాళ్ళందరికీ టెన్షన్ అయిపోయి అన్న మళ్ళీ కట్టాలా లేదా అంటే మేమంటాం ఇప్పుడు ఏం కట్టకండి, ఇంకొక 1 సంవత్సరం అయితే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, అందరికీ రూపాయి ఖర్చు చేయకుండా కంపల్సరీగా గవర్నమెంట్ మనకి కేసీఆర్ గవర్నమెంట్లో మనకు వస్తాయి డెవలప్మెంట్ ప్లాన్ మేము చెప్తున్నాం అందరికీ. ఇంకోటన్నా ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసే ఉంటారు, మెట్రో పిల్లర్ల కింద హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారని ఒక బోర్డు పెట్టి ప్రచారం జరుగుతుంది. ఏంది నిజంగా మరి 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినట్టు కనిపిస్తా ఉందా? కనీసం 10,000 చూపించమని ఫస్ట్ మాకు, తర్వాత 1,00,000 గురించి మారదాం. ఒక 10,000 చూపిస్తే మేము చెప్తాం, మరే మీరు 1,00,000 ఇచ్చిర్రు రాబే అని. 10,000కే దిక్కులేంది, 1,00,000 ఏంటంటారు చెప్పండి. ఏంటి మరి రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తా అనిపిస్తా ఉందా? మీకే కనబడుతుంది సీఎం ఎట్లా చేస్తున్నా అనేది. ఆయన సీఎం బదులు ఆయన ఎమ్మెల్యే ఉండడం బెస్ట్, కానీ సీఎంగా ఉంటే ఆయన చేసేది ఏం లేదు. ఇక వాళ్ళ పార్టీలనే అర్థమవుతుంది ఎంతమంది మళ్ళీ జంప్ అవుతారో ఏం చేస్తారో అనేసి వాళ్ళదంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సీఎంకి ఆయన స్థాయి కాదు చెప్పాలంటే. అంటే సీఎం అంటే ఒక స్థాయి ఏంది, ఒక తెలంగాణకు ఒక గుండెకాయ మెయిన్. ఆయన చేసేది ఏం లేదు, చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. పథకాలు అందుతున్నాయి అని 6 గ్యారెంటీలు అన్నారు కదా. మీకు నేను అదే చెప్తున్నా, మేము గవర్నమెంట్లో లేకుండా మాకు ఎక్స్ కార్పొరేటర్ మా ఏరియా కంది శైలజ అని ఉండే, మాకు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి మాకు ఇవే ప్రాబ్లం చెప్తున్నారు, మాకు వస్తలేవు అంటే. ఇప్పుడు మేము గవర్నమెంట్లో లేకున్నా మాతో అయ్యే మాట మేము చేస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తున్నాం. మొన్న టెంపుల్స్ కూడా అన్ని టెంపుల్స్ కొట్లాడి మరి అన్ని చెక్స్ ఇప్పించినాం. ఇవన్నీ అయితేనే ఉన్నాయి, కానీ వాళ్ళ తరఫు నుంచి అయితే ఏం చేస్తలేరు. ఎట్లుంటుంది అన్న రాబోయే రోజులలో మరి తెలంగాణలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మీ సికింద్రాబాద్కి ఇక్కడ ఎంపీ బీజేపీ నుండే ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఎట్లుంది మరి పాలన, ఎట్లా నడుస్తుంది? ఏమైనా డెవలప్మెంట్ అయితే ఉందా మరి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, అటు ఎంపీ కావచ్చు? యాక్చువల్గా ఇంతకుముందు దత్తగిరి ఉండే ఎంపీగా, ఆయనని మేము గెలిపించడం ఏంటంటే బీజేపీ నుంచి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక ఎంపీగా గెలిస్తే ఏంటంటే సికింద్రాబాద్ ఒకటి హైదరాబాద్లో ఒక పార్ట్ ఇది. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఒక మంచి మినిస్టర్ పోస్ట్ వస్తుంది కాబట్టి, సెంట్రల్లో వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ చేస్తారనేసి మనం బీజేపీకి 2 సార్లు ఓటేసినాం. అక్కడ దత్తగిరి గెలిచినప్పుడు ఏం చేయలేడు, ఇప్పటిదాకా కిషన్ రెడ్డి కూడా గెలిచి ఏం చేయలేదు. ఇవాళ వాళ్ళ మాటకు వాళ్ళ అంటే సొంతంగా చేసుకోనికి తప్ప పబ్లిక్ చేయడం అయితే ఇప్పటిదాకైతే ఏం చేయలేరు. మీరు ఇంకా ఎంతమంది అయితే వాళ్ళు అదే మాట చెప్తారు మీకు. ఎందుకంటే వాళ్ళతోని
మాట చెప్పడమే టైంకి రావడము తెలంగాణలో అవకాశం ఉంటుంది అధికారం రావడానికి బీజేపీ లేదండి. 100% అయితే రారు. అంటే చెప్తున్నారు కదా వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని. అవును చెప్తారు. మనం హైదరాబాద్లో ఎట్లుంటో తెలుసుగా, మనం అంతా మాస్. హైదరాబాద్లో అప్పుడు కూడా హైదరాబాద్లో ఏం గెలగలేరు. ఎమ్మెల్యే అన్ని మనమే కొట్టినాం. వీళ్ళే ఏందంటే కొన్ని ఉండే పాలనలు మనం చెప్పొద్దు, ఎందుకంటే పబ్లిక్లో కూడా చెప్పొద్దు. కొన్ని హిందూయిజం ముస్లిజం అని వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఇవన్నీ కావు. కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ పబ్లిక్ అందరికి అయితే సాయం చేస్తారు, ఇట్లనే ఉంటుంది. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు ఈ మూడేళ్ళకి ఆయన కింద మీద అవుతుంది, పంచదాడిపోతుంది ఆయనకి. ఇంకా ఆయన ఇంకా 7 ఏళ్ళు చేస్తాడా? ఫస్ట్ ఈ 2 ఏళ్ళు కంప్లీట్ అయినాక ఆయన బతికేందుకు చూడమనండి, అర్థమవుతుంది. సో అంటే ఇప్పుడు రాష్ట్రంలో సర్ ప్రక్రియ ఒకటి నడిచింది, ఎస్ఐఆర్. ఏందన్న దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఈ ఓట్లు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం చేసిల్లు కాబట్టి ఇప్పుడు అంటే మనకి ఇంతకుముందు పోలింగ్ అయినప్పుడు మనకి 50%, 45%, 55% చూపిస్తుండే. ఇప్పుడు ఒక ఓపు ఏంటంటే 85% పోలింగ్ అవుతుందని ఒక ఆశగా ఉన్నాం. ఎందుకంటే అన్ని ఓట్లు పోగా ఇప్పుడు అయితే అయిన దానికైతే సర్వే పర్లేదు చేసింది అయితే మంచి డిసిజన్. దీనివల్ల అయితే ఒక 80-85% పోలింగ్ అయితే ఓపు ఉంది. సో నెక్స్ట్ సికింద్రాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎలక్షన్స్? ఏముండదు, వన్ సైడే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వన్ సైడే ఉంటుంది, ఏముండదు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మరి? ఇప్పుడు మాకైతే మళ్ళీ మా కేసీఆర్ రావాలని మాకు ఉంది. వస్తేనే ఏంటంటే గరీబులకి ఇల్లు ఉన్న మెయిన్ ఒక సొంతం ఇల్లు ఒకటి, కళ్యాణ లక్ష్మి ఒకటి, ఆయన చేపించినాయి ఇవన్నీ. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పబ్లిక్ ఇప్పుడు కూడా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం ఉండకపోతుండే. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చూడండి మీరు ఒకసారి వెళ్ళక అక్కడ ఎంక్వైరీ చేయండి, పేషెంట్ని చూసి దిక్కు లేదు. ఎందుకంటే ఈ పాలన మంచిది కాదు, కాంగ్రెస్ పాలన అంతా రౌడీ పాలన ఇది అంతా. అక్కడ ఏముంటుంది అంటే అధికారం ఫోన్ చేస్తేనే పని అవుతుంది, లేకపోతే పని కాదు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అట్లా ఉండకపోతుండే. ఒక వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ రిసీవ్ చేసుకోవడం, హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు అట్లా లేదు. మాకు గాంధీ హాస్పిటల్ దగ్గర కాబట్టి మేము సొంతంగా చూస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. ఎక్కడికైనా దూరంకైనా వస్తారు, నల్గొండ నుంచి, కరీంనగర్ నుంచి, ఇక్కడ నుంచి అందరూ వస్తారు. వాళ్ళకి అక్కడ కరెక్ట్ లేదు ట్రీట్మెంట్ అట్లా. థ్యాంక్ యూ.